CMR Shravanam sale up to 61% off. ఓకే. ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకి డేట్స్ ఇవ్వటం, ఆయన పాలిటిక్స్‌లో పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉండటం, దీని కారణంగా ఏర్పడినటువంటి ఒక వాక్యూమ్‌లో మీరు ఈ సినిమా తీశారు. వాక్యూమ్ అని కాదు, ఆయన ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ ప్రకారం ఆయన ఇప్పటిదాకా దొరకడం అనేటువంటిది తెలిసిపోయింది. పోటీ చేస్తున్నారు కాబట్టి 3 నెలల ముందు ఎలక్షన్ కోడ్ రాగానే ఆయన పబ్లిక్ కాబట్టి ఒక ఆయన పర్టికులర్ ప్రచారంకి వెళ్ళాడు, మేము షూటింగ్ వెళ్ళాం. పర్టికులర్ టైం అనేటువంటి ఇప్పుడు ఆయన గెలిచిపోయాడు, మేము రిలీజ్ దగ్గరికి వచ్చామండి. మళ్ళీ ఇప్పుడు ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు షూటింగ్. ఎప్పుడు వస్తారు? మొన్ననే కలిశారండి, నవీన్ గారు, రవి గారు, కళ్యాణ్ గారిని కలిశారు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆయన ఈ సినిమాటిక్ రెస్పాన్సిబిలిటీస్ ఫినిష్ చేసుకుందాం అనే మూడ్లో ఉన్నారు. సో ఖచ్చితంగా త్వరలోనే సినిమా స్టార్ట్ అవుతుంది. ఎవరిది? మీద వాళ్ళది ఆ 2 సినిమాలు చాలా తక్కువ డేస్ ఉందండి షూటింగ్. ఆ 2 సినిమాల్లో నెంబర్ ఆఫ్ డేస్ చాలా తక్కువ మిగిలింది. నా సినిమా చాలా ఎక్కువ ఉంది. ఆ 2 ఫినిష్ అయినా ముందు మీకే ఎలా వచ్చినా హ్యాపీ. యాజ్ ఫ్యాన్ గా మాకు ఉంటుంది, ఏది వచ్చినా పవన్ కళ్యాణ్ గారి సినిమానే. హరిహర నిర్మలకి నేను 'ఉస్తాద్ భగత్ సింగ్' ఇంతవరకు బిగినింగ్ స్టేజ్ లో ఉంది. అది ఒక బిగినింగ్ అయింది, ఒక 10%, 30%, ఒక 20% అయింది. 80% 80%. No doubt. 'ఉస్తాద్ భగత్ సింగ్' క్యారెక్టర్ ని మీరు ఒక ఫ్రేమ్ వర్క్ లో చేసి ఉంటారు. తనకున్నటువంటి సినిమా స్టార్ గా, పవర్ స్టార్ గా తనకున్న ఇమేజ్ ఫ్రేమ్స్ లోనే మీరు ఆ సినిమా సబ్జెక్ట్ చేసి ఉంటారు. ఈ రోజున అతని ఇమేజ్ స్టార్ అనేటువంటిది ఒక అబ్నార్మల్ రేంజ్కి వెళ్ళిపోయింది. యాజ్ ఎ పొలిటీషియన్ గా పవర్ స్టార్ నాట్ ఓన్లీ ఇన్ ద ఫిల్మ్స్, ఇన్ ద పాలిటిక్స్ ఆల్సో అనేటువంటి రేంజ్కి వెళ్ళింది. అలాంటప్పుడు మీ సబ్జెక్టు మీద ఆ దాని తాలూకు ఇంపాక్ట్, ఆ ఎన్హాన్స్డ్ ఇమేజ్ మీద మళ్ళీ ఫ్రెష్గా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంటుందంటారు. అలాగే ఉండదండి. నేను ఆయన ఎప్పుడు అంత పవర్ఫుల్ వ్యక్తి అని, ఇప్పుడు ఆయన అంటే ఒక పదవి అనే ఒక డిజిగ్నేషన్ పక్కన పెడితే ఆయన ఎప్పుడూ ఇంత పవర్ఫుల్గానే నేను ఊహించుకుంటాను. ఆయన గెలవక ముందే గాజు పగిలే కొద్దీ పదునెక్కు కొద్దీ డైలాగ్ రాసాం, గెలవక ముందే రాసాం. సో ఆయన నేను చూసే విజన్ ఎప్పుడు అలా ఉంటుంది తప్ప ఎలా ఉండదు. సో నౌ ఈస్ దేర్. గాజు పతకలక ముందే పదకెక్కుతున్నట్టుగా ఆ టయానికి గాజు పరిస్థితి చాలా సెన్సిటివ్ గా ఉంది. అదే చెప్పు కదా, గాజు మీరు పగలు కొట్టారు, గాజు పరిస్థితి ఏంటో తెలియదు, హౌ స్ట్రాంగ్ ఇట్ ఈస్ అనేది తెలియదు. అవతల విమర్శలు భయంకరంగా ఉంటున్నాయి. అలాంటి ఒక వ్యక్తిని పట్టుకొని నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భం, చాలా దారుణమైన విమర్శలు, ఎవరికి ఏది లేనటువంటి కాన్ఫిడెన్స్ లేనటువంటి పరిస్థితి. ఆ డైలాగ్ అంత బాగా రాశారు మీరు. ఇట్ వర్క్డ్ అవుట్. ఈ రోజున అది వర్కౌట్ అయిన ఇది మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది అని చెప్పి ఆయన చెప్పారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎక్స్పెక్టెడ్ అండి. ఇప్పుడు ఆ రోజులో నాకు కొంచెం తిక్కుంది, దానికి లెక్క ఉందని ఎంత ఫేమస్ అయిందో, ఇది ఇప్పుడున్న సోషల్ మీడియా దానికి అంతకంటే ఎక్కువ పాపులర్ అయింది. అండ్ ఎలక్షన్స్ ముందు ఆ టీజర్ రావడం ఇంకా హ్యాపీగా ఉంది. అసలు ఆ డైలాగ్ అందులో అప్పుడు పెట్టడానికి లేదండి, ఖచ్చితంగా. అంటే మేము అప్పుడు అనుకున్నప్పుడు ఎలక్షన్స్ బిఫోర్ సినిమా రిలీజ్ అవుద్ది అనుకున్నా ఆ డైలాగ్ రాశా. ఒక వ్యక్తి దాన్ని ఏమంటారు, క్షతగాత్రుడు అయిపోయి ఉన్నాడు దెబ్బలు తీసుకొని. సో ఒక గాజును పగలగొట్టారు మీరు, దాని పదును చూస్తారు అన్న థాట్ నుంచి వచ్చిన డైలాగ్. వెరీ గుడ్. ఇట్ హెల్ప్డ్ ఏ లాట్. అంటే ఇన్ ద సెన్స్ ఏముందండి, చంద్రుడిగా నూలుపోవు. ఆయన డెడికేషన్ అండ్ డిటర్మినేషన్ ముందు మన క్యాంపెయినింగ్ ఎంత. హౌ యు ఆర్ ఫీలింగ్ అబౌట్ హిస్ ఫినామినల్ సక్సెస్? వెరీ వెరీ హ్యాపీ అండి. ఆయనకి ఏ స్పేస్ ఇష్టమో ఆ స్పేస్ లో ఉన్నారు. మీరు చూడండి, పదవి వచ్చింది కదా అని చెప్పి ఆయన పదవిని ఎంజాయ్ చేయట్లా, పదవిని రెస్పాన్సిబిలిటీ చూపిస్తున్నారు. పొద్దున్న లేస్తే జనాలు వాళ్ళ అర్జీలు, దానికి తగ్గట్టుగా యాక్షన్. మెంటల్గా ఒక వ్యక్తి ఇంతమందిని రోజు కలుస్తుంటే మెంటల్గా ఎంత డ్రైన్ అయిపోతారు, ఎంత ఎనర్జీ కావాలి. ఏదో మొహమాటానికి ఓకే మా తర్వాత కుదరం కదా. వాళ్ళ సమస్య ఓపిక్గా వినడం, దాన్ని నోట్ చేసుకోవడం, దాని తాలూకు వ్యక్తుల్ని పురమాయించడం, దాన్ని చేయడం, మెంటల్గా ఎంత డ్రైన్ అయిపోతున్నారా అనేది నా ఒక చిన్న కన్సర్న్. తప్పితే ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ హీ ఆల్వేస్ వాంట్ టు డూ దిస్. నౌ ఈస్ డూయింగ్ విత్ పవర్. ఈ 3 సినిమాల తర్వాత ఈ మూడిట్లో లాస్ట్గా వచ్చేది ఉస్తాద్ భగత్ సింగ్ అనుకోవచ్చు. ఇంకా 2 ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి. అయిపోయిన తర్వాత మీరు మొదలు పెడితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అనే ఒక స్టార్ మనకు ఉంటారా? కేవలం పొలిటికల్ స్టార్ గానే కంటిన్యూ అవుతారు? సార్ పవన్ కళ్యాణ్ గారు స్టార్ ఎప్పటికీ స్టారే సార్. ఆయన సినిమాలు ఫ్లాపుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన మన స్టార్ గానే చూసాం కదా. ఆయన మన అదే చెప్తున్నా సార్, ఒక దశాబ్దం పాటు ఆయన ఎంటర్టైన్ చేయలేదు. అయినా మన ప్లేస్ ఏం తగ్గలేదుగా. సో ఆయన రేపు సినిమాలు చేసినా చేయకపోయినా ఎప్పుడు చేసినా చెప్పాను కదా సార్ నేను ఒకసారి, వన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కట్టె కాలే వరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మీరు బేసిక్గా ఎవరి ఫ్యాన్? బేసిక్గా ఎవరి ఫ్యాన్ మీరు? అంటే ఒక స్కూల్ డేస్ నుంచి ఎవరైనా అసలు నోగా చెప్పలేరు దానికి. చిరంజీవి గారి ఫ్యాన్. సడన్గా ఒక
సీతారామ శాస్త్రి గారు రాసినట్టు మిస్సైల్ లాగా కళ్యాణ్ గారు వచ్చారు. బాల్యం చిరంజీవి గారితో, యవ్వనం కళ్యాణ్ గారితో అలా పోతుంది ఇప్పుడు. మిగతా జీవితం సరిగా ఎవరు తెలియదు, అసలు మనం ఉంటామా? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.